విధ్వంసం తప్పదు అన్న ట్రంప్ 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఇరాన్ను భూమి మీద లేకుండా చేస్తామని బెదిరించిన నోటితోనే టెహ్రాన్ 10 అంశాల పీస్ ప్లాన్పై చర్చకు అంగీకరించాడు. ఆ 10 అంశాల్లో చాలా వరకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించినవే ఉన్నాయి. అయినా ఆ దేశంతో చర్చలకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు ట్రంప్. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ దూకుడు ఎందుకు తగ్గింది? సీజ్ ఫైర్కు 90 నిమిషాల ముందు వాషింగ్టన్ వార్ రూమ్లో జరిగిన మార్పులు ఏంటి? 2 వారాల సీజ్ ఫైర్ పర్మనెంట్ అవబోతుందా, లేక కథ మళ్ళీ మొదటికే రాబోతుందా? ఇరాన్ 10 ప్రతిపాదనలకు ట్రంప్ సర్కార్ ఓకే చెబుతుందా? అదే జరిగితే ఈ యుద్ధంలో ఓటమి అంగీకరించినట్టేనా? ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇంతకీ సీజ్ ఫైర్ ప్రకటనకు 90 నిమిషాల ముందు వార్ రూమ్లో జరిగిన పరిణామాలేంటి? ఈ పరిణామాలు అమెరికాను వెనకడుగేసేలా ఎందుకు చేశాయి? వాచ్ దిస్. 2 వారాల సీజ్ ఫైర్ పర్మనెంట్ పీస్కు ఆరంభం కాబోతోందా? వార్ జోన్లో బిగ్ ట్విస్ట్ ఏంటి? ఆ 90 నిమిషాల్లో ఏం జరిగింది? ఇరాన్ ప్రతిపాదనలపై చర్చ అమెరికా ఓటమితో సమానమేనా? 90 మినిట్స్ ఆఫ్ టెర్రర్. ఇరాన్తో సీజ్ ఫైర్ ప్రకటన చేయడానికి ముందు 90 నిమిషాలను చాలా మంది ఇలాగే అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఆ 90 నిమిషాల పాటు సిల్వర్ స్క్రీన్లపై మాత్రమే కనిపించే హై వోల్టేజ్ వార్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ ని ప్రపంచమంతా చూసింది. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ వరల్డ్ మ్యాప్ నుండి మాయం చేసేస్తారా? ఇరాన్ పై భారీ బాంబులతో విరుచుకుపడిపోతారా? లేదంటే టెహ్రాన్ పై అణుబాంబుతో దాడి చేస్తారా? అదే జరిగితే ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇరాన్ కు మద్దతుగా నిలిచే రష్యా, చైనా వంటి దేశాలు ఎలా ప్రతిస్పందిస్తాయి? ఇలా అందరిలోనూ మూడో ప్రపంచ యుద్ధం తాలూకు ఆందోళనలే కనిపించాయి. ఇరాన్తో సీజ్ ఫైర్ ప్రకటనకు ముందు 90 నిమిషాల పాటు ఊపిరి సలపని పరిణామాలు చోటు చేసుకున్నాయి కూడా. ఆ 90 మినిట్స్ గేమ్ ఎవరి ఊహలకు అందని విధంగా సాగింది. ఆ 90 నిమిషాల్లో ట్రంప్ కదిపిన పావులు, ఇరాన్ వేసిన ఎత్తులు, మధ్యవర్తిగా పాకిస్తాన్ వేసిన అడుగులు చివరకు సీజ్ ఫైర్ దగ్గరకొచ్చి ఆగాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా పాత్రలు తెర మీద కనిపిస్తున్నా తెర వెనుక ఆడింది మాత్రం ఒక్కరే, అతడే ట్రంప్. ఇరాన్తో యుద్ధంలో ఓటమిని అంగీకరించకుండా ఆడిన ఆటే ఈ 90 మినిట్స్ ఆఫ్ టెర్రర్. ఒక మొత్తం నాగరికత ఈ రాత్రి అంతరించిపోతుంది. అది మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. ఎటువంటి దౌత్యపరమైన చర్చ లేదు, సందిగ్ధతకు తావు లేదు. 9 కోట్ల మంది ప్రజలున్న ఒక దేశాన్ని భూమి మీద నుంచి తుడిచిపెట్టేసే కేవలం 11 పదాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ట్రంప్. దీనికి అతడు ఇచ్చిన గడువు ఏప్రిల్ 7 రాత్రి 8 గంటలు. టార్గెట్ లిస్ట్ సిద్ధమైంది. వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, నీటి మౌలిక సదుపాయాల స్కెచ్లు ఎదురుగా ఉన్నాయి. టెహ్రాన్ సమీపంలోని ఒక పెద్ద వంతెన ధ్వంసం కాబోతోందని ట్రంప్ ఇప్పటికే ఒక నమూనా చూపించాడు. ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. టెహ్రాన్లో ఆ ప్రభుత్వం తనకు తెలిసిన ఏకైక మార్గంలో స్పందించింది. అదే త్యాగం. దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారంగా ఏర్పడాలని యువతకు పిలుపునిచ్చారు. షియా త్యాగాల సంప్రదాయంలో భాగంగా విద్యార్థులు, కార్మికులు, కుటుంబాలు ఫెన్సింగ్ వద్ద ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడ్డారు. తమ ఆసుపత్రులు నడవడానికి, నీరు సరఫరా కావడానికి అవసరమైన గ్రిడ్ కు, ట్రంప్ విధించిన గడువుకు మధ్య తమ శరీరాల్ని అడ్డుగా ఉంచారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇక ట్రంప్ ఆదేశాలివ్వడం, అమెరికన్ ఆర్మీ ట్రిగ్గర్ నొక్కడం ఒక్కటే బ్యాలెన్స్. అప్పుడే పాక్ పీఎం సీన్లోకొచ్చాడు. కాదు వచ్చేలా ట్రంప్ చేశాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ 2 వారాల కాల్పుల విరమణ ఆలోచనను ఎక్స్ వేదికగా ప్రతిపాదించాడు. అందులో ట్రంప్, వాన్స్, రూబియో, విట్కాఫ్ ఇరాన్ నాయకులను ట్యాగ్ చేశాడు. దౌత్య ప్రయత్నాలు స్థిరంగా, బలంగా, శక్తివంతంగా పురోగమిస్తున్నాయని రాశాడు. అదే సమయంలో 2 అభ్యర్థనలు చేశాడు. ట్రంప్ తన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, ఇరాన్ హార్ముజ్ జలసంధిని అదే కాలానికి తెరవాలని కోరాడు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవిట్ యాక్సియస్ తో మాట్లాడుతూ షరీఫ్ ప్రతిపాదన గురించి ప్రెసిడెంట్ దృష్టికి తీసుకువెళ్లాం, స్పందన వస్తుంది అని చెప్పారు. కానీ ఇదంతా పైకి కనిపించే కహాని. తెర వెనుక షరీఫ్ను రంగంలోకి దించింది ట్రంప్. అప్పటికే ఇరాన్ తన 10 అంశాల ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపింది. ఇరాన్ ప్రతిపాదనలో ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, పశ్చిమాసియా ప్రాంతం నుండి అమెరికా దళాల ఉపసంహరణ వంటి అమెరికా ఎప్పటికీ అంగీకరించని డిమాండ్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా హార్ముజ్ పై ఇరాన్ నియంత్రణ డిమాండ్ కూడా ఉంది. అందుకే ట్రంప్ ఆ ప్రతిపాదనను సోమవారమే తిరస్కరించాడు. కానీ పాకిస్తాన్ ద్వారా మరోసారి ఇరాన్ చేసిన ప్రతిపాదనపై చర్చకు ట్రంప్ అంగీకరించాడు. ఎందుకంటే ఈ యుద్ధంలో అమెరికాకు ఖచ్చితంగా విరామం అవసరం.
ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగియడానికి 88 నిమిషాల ముందు అంటే అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6:32 ట్రంప్ ట్రూత్ సోషల్లో సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లతో జరిపిన సంభాషణల ఆధారంగా వారు ఇరాన్పై జరపబోయే విధ్వంసాన్ని ఆపాలని కోరినందున ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ హార్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తక్షణమే తెరవడానికి అంగీకరించినందున తాను ఇరాన్పై బాంబు దాడులను 2 వారాల పాటు నిలిపివేయడానికి అంగీకరిస్తున్నాను అని పోస్ట్ చేశాడు. ట్రంప్ దీన్ని ఇరువైపుల కాల్పుల విరమణగా పేర్కొన్నాడు. అమెరికా ఇప్పటికే తన సైనిక లక్ష్యాలను మించి సాధించిందని చెప్పాడు. ఇరాన్ పంపిన 10 అంశాల ప్రతిపాదన చర్చలకు తగిన ప్రాతిపదిక అని చెప్పాడు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నిమిషాల వ్యవధిలోనే స్పందించాడు. ఇరాన్పై దాడులు ఆగిపోతే మా శక్తివంతమైన సాయుధ దళాలు తమ రక్షణ చర్యలు నిలిపేస్తాయి. 2 వారాల పాటు ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ప్రకటించాడు. ఆ వెంటనే ఇరాన్ కూడా విజయాన్ని ప్రకటించుకుంది. అమెరికా తన 10 అంశాల శాంతి ప్రణాళికను ఆమోదించిందని ఇరాన్ పేర్కొంది. వాషింగ్టన్ మాత్రం ఇరాన్ జలసంధిని తెరవడానికి అంగీకరించిందని చెప్పింది. యురేనియం సిద్ధి చేసేందుకు హార్ముజ్పై ఇరాన్ కంట్రోల్, తక్షణమే అన్ని ఆంక్షలు ఎత్తేయడం సహా తమ 10 ప్రతిపాదనలకు అమెరికా గత్యంతరం లేక ఒప్పుకుందని ఇరాన్ ప్రకటించింది. అటు అమెరికా సైతం తమ మిలిటరీ లక్ష్యాలను తాము చేరుకున్నామని, తాము అనుకున్న దానికంటే ఎంతో అపూర్వమైన విజయాన్ని సాధించామని ట్రంప్ ప్రకటించాడు. ఇరు పక్షాలు తమ ప్రజలకు ఏం చెప్పాలో అది చెబుతున్నాయి. ఇలా 90 నిమిషాల పాటు జరిగిన పరిణామాలు భీకర యుద్ధానికి బ్రేక్ వేసాయి. ఈ బ్రేక్ 2 వారాల తర్వాత కూడా కొనసాగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది అమెరికా కోరుకున్న విరామం. ఇరాన్తో పోరాడలేక పాకిస్తాన్ అడ్డుపెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఆడిన డిప్లొమాటిక్ గేమ్. ఈ ఆటలో సీజ్ ఫైర్ అనేది ఓటమిని అంగీకరించకుండా గౌరవంగా ఇరాన్ నుండి తప్పుకునే ప్రయత్నం మాత్రమే. అలానే ఇరాన్ డిమాండ్లకు అమెరికా అంగీకరించదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ 2 వారాల సీజ్ ఫైర్ తర్వాతే అసలాట మొదలవుతుంది.